పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 105 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టేందుకు సిద్ధమవుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక ఆసుపత్రి ఉండాలనే సంకల్పంతో ఏపీ ప్రభుత్వం ఒక ప్రణాళికని రిలీజ్ చేసింది. దీనికి సంబంధించినటువంటి పాలసీ గైడ్లైన్స్ను కూడా గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అతి త్వరలోనే దీనికి ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ మోడల్లో ఈ ఆసుపత్రుల నిర్మాణాన్ని చేపట్టేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఆరోగ్యశ్రీతో గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలకి చెల్లింపుల పైన గ్యారంటీ ఇవ్వడంతో పాటు ఆరోగ్యశ్రీకి సమాంతరంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఆయుష్మాన్ భారత్ పేరుతో ఉన్న స్కీమ్ని ఇంటిగ్రేట్ చేస్తూ పెద్ద ఎత్తున వైద్య ఆరోగ్య రంగంలో సంస్కరణలకి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ 105 ఆసుపత్రుల లెక్క ఏంటి, ఏ క్రైటీరియా మీద రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని ఆసుపత్రులు నిర్మించాలనేటువంటి ఆలోచనకు వచ్చింది. ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఆసుపత్రి ఉండాలనేటువంటి సంకల్పం, అది కూడా 100 పడకలకి మించినటువంటి ఆసుపత్రులు, అన్ని స్పెషాలిటీలు ఉండేలాగా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. అనుకున్నదే తడవగా దీనికి సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికే 100కు పైగా బెడ్లు ఉన్నటువంటి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో 100కు పైగా బెడ్లు ఉన్నటువంటి ఆసుపత్రుల డేటాని ఏపీ ప్రభుత్వం సేకరించింది. ఒకసారి మనం ఇక్కడ చూస్తే కనుక ఈ డేటాలో జిల్లా, అలానే అందులో ఉన్నటువంటి నియోజకవర్గాలు, వాటికి సంబంధించి ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రులు, ప్రస్తుతం వినియోగంలో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రులు, కొత్తగా ఏర్పాటు చేయాల్సిన మిగతా నియోజకవర్గాలు ఏర్పాటు చేయాల్సినటువంటి ఆసుపత్రి, ఈ లెక్క మొత్తాన్ని కూడా ఒక పట్టికని ఏపీ ఆరోగ్య శాఖ రెడీ చేసింది. మొదట అనకాపల్లి జిల్లాలో చూస్తే 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 2 చోట్ల మాత్రమే 100 పడకల ఆసుపత్రులు ఉన్నాయి. మరొక 5 నియోజకవర్గాల్లో 100 పడకల ఆసుపత్రులు నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే తరహాలో అనంతపురంలో 8 నియోజకవర్గాలంటే 3 ఆసుపత్రులు మాత్రమే ఉన్నాయి, 5 నిర్మించాల్సిన పరిస్థితి ఉంది. అన్నమయ్య జిల్లాలో 6 నియోజకవర్గాలుంటే 2 మాత్రమే ఆసుపత్రులు ఉన్నాయి, మరో 4 నిర్మించాల్సిన పరిస్థితి ఉంది. ఇక అల్లూరు సీతారామరాజు, పూర్తిగా అల్లూరు సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతం, ఇందులో 3 నియోజకవర్గాలు ఉంటే 2 100 పడకల ఆసుపత్రులు ఉన్నాయి, మరొక దానిలో నిర్మించాల్సిన పరిస్థితి ఉంది. ఇక బాపట్లలో 6 నియోజకవర్గాలు ఉంటే బాపట్ల జిల్లాలో 2 100 పడకల ఆసుపత్రులు ఉన్నాయి, 4 నిర్మించాల్సిన పరిస్థితి ఉంది. చిత్తూరు జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే 2 100 పడకల ఆసుపత్రులు ఉన్నాయి, 5 నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇక కోనసీమ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే 2 అందుబాటులో ఉన్నాయి, మరొక 5 నిర్మించాలి. ఈస్ట్ గోదావరిలో 7 నియోజకవర్గాలు ఉంటే 3 చోట్ల ఆసుపత్రులు ఉన్నాయి, మరో 4 చోట్ల నిర్మించాల్సిన అవసరం ఉంది. ఏలూరులో 7 చోట్ల 7 నియోజకవర్గాలు ఉంటే 2 మాత్రమే 100 పడకల ఆసుపత్రులు ఉన్నాయి, మరో 5 నిర్మించాలి. గుంటూరులో 7 నియోజకవర్గాలు ఉంటే 4 చోట్ల 100 పడకల ఆసుపత్రులు ఉన్నాయి, మరో 3 నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇక కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే 2 మాత్రమే 100 పడకల ఆసుపత్రులు ఉన్నాయి, 5 నిర్మించాల్సిన అవసరం ఉంది. కృష్ణా జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే 4 చోట్ల 100 పడకల ఆసుపత్రులు ఉన్నాయి, మరో 3 నిర్మించాల్సిన అవసరం ఉంది. కర్నూలు జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే 1 మాత్రమే 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది, 6 చోట్ల నిర్మించాలి. అలానే నంద్యాల జిల్లాలో, అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో చూస్తే కూడా 14 నియోజకవర్గాల్లో కేవలం 2 మాత్రమే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి. ఇక 2 చోట్ల కూడా 6, 6, 12 నిర్మించాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి, మరో 3 నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇక పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలు 6 చోట్ల ఆసుపత్రులు ఉన్నాయి, 100 పడకలకు మించిన ఆసుపత్రులు 1 మాత్రమే పల్నాడు జిల్లాలో నిర్మించాల్సిన అవసరం కనిపిస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉంటే 1 మాత్రమే 100 పడకల ఆసుపత్రి ఉంది, మరో 3 నిర్మించాలి. ప్రకాశం జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉంటే 2 మాత్రమే అందుబాటులో ఉన్నాయి, మరో 6 నిర్మించాలి. నెల్లూరు జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉంటే 3 మాత్రమే అందుబాటులో ఉన్నాయి, మరో 5 నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇక సత్యసాయి జిల్లాలో 6 నియోజకవర్గాలు ఉంటే 2 అందుబాటులో ఉన్నాయి, మరో 4 నిర్మించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉంటే 1 మాత్రమే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 7 చోట్ల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. తిరుపతి జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే 4 చోట్ల ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి, మరో 3 నిర్మించాలి. విశాఖ జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాలు ఉంటే 5 ఆసుపత్రులు ఉన్నాయి, మరొకటి నిర్మించాల్సిన అవసరం ఉంది విశాఖపట్నం జిల్లాలో. ఇక విజయనగరం జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే 2 చోట్ల ఆసుపత్రులు ఉన్నాయి, మరో 5 నిర్మించాలి. వెస్ట్ గోదావరిలో 7 నియోజకవర్గాలు ఉంటే 5 చోట్ల ఆసుపత్రులు ఉన్నాయి, మరో 2 నిర్మించాలి. ఫైనల్గా వైఎస్ఆర్ కడప జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే 3 ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి,
మరొక 4 నిర్మించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. సో టోటల్గా 175 నియోజకవర్గాల్లో ప్రస్తుతం కేవలం 70 ఆసుపత్రులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరొక 105 నియోజకవర్గాల్లో ఆసుపత్రుల నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీని డిక్లేర్ చేసింది. పీపీపీ మోడల్లో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నిర్మించేటువంటి ఈ ఆసుపత్రులకి ప్రభుత్వ పక్షాన భూమిని సేకరించి, ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ భూమిని సేకరించి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అలానే ఈ ఆసుపత్రులు నిర్మించేటువంటి సంస్థలకి లేదా వ్యక్తులకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉంటే, ఒకవేళ ఆసుపత్రి నిర్మాణం జరిగిన తర్వాత నిర్వహణ విషయంలో నష్టాలు చవిచూసేటువంటి పరిస్థితి ఉంటే కనుక వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా ప్రకటించింది. అతి త్వరలోనే ఈ 105 నియోజకవర్గాలు, అంటే ఎక్కడైతే ఆసుపత్రులు లేవో ఈ 105 చోట్ల కూడా వీలైనంత తొందరగా ఆసుపత్రి నిర్మాణానికి ముందుకు వచ్చేటువంటి దాతలు లేదా సంస్థలు, వైద్యులకి సంబంధించినటువంటి సంస్థలు ఉంటే వారిని కూడా అందులో భాగం చేయొచ్చు. ఒకవేళ అక్కడే 30 పడకలు 50 పడకల ఆసుపత్రులు నిర్వహిస్తున్నటువంటి సంస్థలు ఉంటే కనుక దాన్ని 100 పడకలకి నుంచి 300 పడకలకి అప్గ్రేడ్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో 100 పడకల నుంచి 300 పడకల వరకు, ఎందుకంటే అర్బనైజ్డ్ ఏరియాస్ ఎక్కువ ఉంటే, అర్బన్ ఏరియాస్ ఎక్కువ ఉంటే కనుక రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి 300 పడకల వరకు కూడా సపోర్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా వైద్య ఆరోగ్య శాఖ రిలీజ్ చేసింది. అతి త్వరలోనే ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే ఆసుపత్రులు లేవో అక్కడ ఆసుపత్రుల నిర్మాణం చేయొచ్చు. ఉన్నటువంటి ఆసుపత్రులు ఎన్హాన్స్మెంట్, అప్గ్రేడ్ చేయడానికి కనుక సంసిద్ధత వ్యక్తం చేస్తే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందించేటువంటి అవకాశం ఉంది. విజన్ 2047 డాక్యుమెంట్లో భాగంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని ఆవిష్కరించాలంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యపరమైనటువంటి సదుపాయాలు అందుబాటులోకి రావాలి. అలానే అమరావతిని మెగా గ్లోబల్ సిటీగా, గ్లోబల్ మెగా మెడి సిటీగా మార్చాలనేటువంటి సంకల్పాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ వ్యవస్థకి అనుసంధానించే విధంగా ప్రతి నియోజకవర్గంలో 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి కరాఖండిగా చెబుతున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే ఈ కొత్త ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆవిష్కరించింది. అతి త్వరలోనే ప్రైవేటు భాగస్వామ్యంతో ఆసుపత్రుల నిర్మాణానికి కావాల్సిన కార్యాచరణను కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.